ఓం నమో రామదూతాయ. చాలా వరకు ఆషాఢమాసంలో కొత్తగా వివాహమైనటువంటి వధువు పుట్టింటికి వెళ్ళడం అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో పాటించే ఒక సాంప్రదాయమైనటువంటి ఆచారం. ఇది శాస్త్రము తప్పనిసరిగా విధించిన నియమం అయితే కాదు. సామాజిక, కుటుంబ, ఋతుపరమైనటువంటి కారణాల వల్ల ఏర్పడిన సాంప్రదాయంగానే భావించాలి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే వివాహానంతర విశ్రాంతి. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కొంతకాలం తర్వాత వధువు తన తల్లిదండ్రులతో కొంత సమయం గడపడానికి ఈ ఆచారం ఏర్పడింది. గర్భధారణ సమయాన్ని నియంత్రించడం అంటే పూర్వకాలంలో ఆషాఢమాసంలో దంపతులు దూరంగా ఉంటే గర్భధారణ ఆ సమయంలో జరిగితే గనక ప్రసవము తీవ్రమైన వేసవి కాలంలో పడకుండా ఉండేదని పెద్దలు భావించారు. ఇది తల్లి, శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సామాజిక ఆలోచనగా మాత్రమే చెప్పబడుతుంది. ఆషాఢము వర్షాకాల ప్రారంభం. రైతు కుటుంబాల్లో ఈ సమయంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండేవి. కొత్త కోడలికి ఆ సమయంలో ఇంటి బాధ్యతలు తగ్గించి పుట్టింట్లో ఉండే అవకాశం కల్పించేటువంటి వారు. అంతేకాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో అనేక శుభకార్యాలు చేయకుండా ఉండే సాంప్రదాయం ఉన్నది. దానికి అనుబంధంగా ఈ ఆచారం కూడా కొనసాగుతుంది. శాస్త్రపరంగా ఏమైనా ఉన్నదా అంటే ధర్మశాస్త్రాలు లేదా ప్రధాన పురాణాల్లో ఆషాఢమాసం అంతా కూడా కొత్త వధువు తప్పనిసరిగా పుట్టింట్లోనే ఉండాలి అనేటువంటి స్పష్టమైనటువంటి ఆజ్ఞ లేదు. ఇది ప్రాంతానుసారము మారే కుటుంబ సాంప్రదాయం మాత్రమే. కొన్ని కుటుంబాలు పాటిస్తాయి, కొన్ని కుటుంబాలు పాటించవు. ఆషాఢంలో కొత్త వధువు పుట్టింటికి వెళ్ళే ఆచారం ప్రధానంగా సాంప్రదాయము, కుటుంబ ఆచారము, ఋతుపరమైనటువంటి మరియు సామాజిక కారణాల ఆధారంగా ఏర్పడింది. దీనికి అపశకునంగా లేదా శాస్త్రబద్ధంగా తప్పనిసరి నియమంగా భావించాల్సిన అవసరం లేదు. కుటుంబ పెద్దల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పరిస్థితులకి అనుగుణంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.